ఓకే, అందరికీ నమస్కారం అండి. జయ శ్రీరామ. రాత్రి 2 గంటలు. ఈరోజు వెరైటీగా మనతో పాటు అభిమన్యుడు లేడు, హైందవుడు ధర్మ గారు ఇద్దరున్నారు మనతో పాటు. సో టాపిక్ని అసలు డిలే చేయకుండా ఎంత వీలైతే అంత తక్కువ టైంలో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సూటిగా మొహమాటం లేకుండా, సుత్తి లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ముందుగా ధర్మ గారు, హైందవుడు గారు, మీ ఇద్దరికి సపరేట్గా నమస్కారాలు. ఇద్దరికి మీకోటి, ఆయనకోటి. నమస్కారం అండి. జై శ్రీరామ. జయ శ్రీరామ అండి. వీడియో చూస్తున్న జనాలకి తలా ఒక నమస్కారం అండి నా తరపున. ఒక్కోటే అందరం కూడా తిరిగి పెట్టాలి, సమస్య లేదు, పెట్టకపోతే ఒప్పుకునేది లేదు. రైట్. సో ఇందాక నాకు జస్ట్ ఎప్పుడు ఇదంతా కూడా అంటే దగ్గరగా రాత్రి 8:30-9 ఆ టైంలో ఓ మెసేజ్ వచ్చింది. తర్వాత 10-11 మధ్యలో ఓ 5-6 మెసేజ్లు వచ్చాయి. తర్వాత 1-2 మధ్యలో ఓ 12-13 మెసేజ్లు వచ్చాయి. టాపిక్ ఏంటి అంటే కనుక మన ఈ కండిటారు వీర రాఘవరెడ్డి అనేటువంటి ఓ దుర్మార్గుడు, ఓ పనికిమాలినోడు, లేదంటే గనక ఏదో ప్యాంటు చొక్కాలు నల్లగా ఉన్నాయి, ఏదో మోడల్ బాగుందని చెప్పి డిజైనింగ్ పుట్టించేసుకుని చిన్నపిల్లలందరికీ కూడా బట్టలు ఏం చేసి మనిషికి 20,000 ఇచ్చేసి 10 కోట్ల రూపాయలు ఏమంటే 500 మందినా 500 మంది కావాలా 5,000 మంది కావాలా మనోడికి? 5,000 అండి. అది రీసెంట్ గా వచ్చిన అప్డేట్ లో ఏంటంటే వాళ్ళు ఎవరికి జీతాలు ఇవ్వలేదంట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు వాళ్ళని అట్లా రొటేట్ చేసి అలా తిప్పాడంట. మొత్తం అంతా గోదావరి తణుకు అటు సైడ్ జనాలు. తణుకు పేరు వదలదా అసలు? నాకు అర్థంగా అడిగితే 2-3 రోజుల నుంచి తణుకు పేరు చాలా విచ్చలడిగా కనబడుతోంది. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పొద్దున్న ఎందుకో అనుమానం వచ్చింది, మాట తీరుతోటే కొంచెం గోదావరిని కొట్టింది. తర్వాత కొంచెం ఇంకొకళ్ళ దగ్గర నుంచి డేటా వస్తూ ఆయన ఎక్కడో మన అనపర్తికి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉంటాడని చెప్పారు కాసేపు. యూనో ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి ఊర్లో అయినా కూడా ఇలాంటి పనికిమాలిన ఒకళ్ళు ఉంటే చాలు పాడు చేయడానికి. సమాజంలో ప్రతి 100 ఏళ్ళకి కూడా కొన్ని దరిద్రాలు వస్తుంటే దాంట్లో ఇది ఒకటి అనుకుందాం కాసేపు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఈ పనికిమాలిన వ్యక్తి లేదా ఒక ఎజెండాతోటో లేదా డబ్బులు దోచుకుందామనో లేదంటే జనాల మీద పడదామనో ఏదో ఒక ప్రాసెస్ తోటి బయటకు వచ్చాడు, లేదా నిజంగా అతనిలో ఉన్నటువంటి భక్తి భావం తన్నుకుంటూ వెళ్ళిపోయి నిజంగా రామరాజ్యమే క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నాడు. అది కూడా పక్కన పెడదాం కాసేపు, వెళ్దాం ఆ టాపిక్ కూడా వెళ్దాం. కానీ ఇప్పుడు ఈ గత 4-5 గంటల నుంచి వచ్చిన 40 మెసేజ్ల్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఒకనొక ఛానల్ చూసామండి. ఆ ఛానల్లో ఈయన గురించి కాస్త విశ్లేషణ చేశారండి. ఇప్పటిదాకా ఇలా విశ్లేషణ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది అవునంటారా కాదంటారా అని అడుగుతున్నారు. నా దగ్గర మొహమాటం ఏం లేదు. ఛానల్లో ఆవిడ, నేను చెప్తాను కదా, ముక్కు సూటి మనిషి ఆవిడ, మొహమాటం లేదు. ముక్కు సూటి మనిషి అయినా కూడా ఇష్టం వచ్చినట్టు తప్పులు మాట్లాడుతూ లేదంటే గనక సమాజంలో కలహాలని రేపేటువంటి ఎవరైనా కూడా వ్యక్తిగతంగా ఆవిడ చాలా మంచిది కావచ్చు, చాలా మంచివారు కూడాను. ఇంకా చెప్పాలంటే భగవద్గీత బ్రహ్మాండంగా చెప్తారు. విష్ణు అంటే అపరిమితమైనటువంటి ప్రేమ, మొహమాటం ఏం లేదు దాంట్లో కూడా. భగవద్గీత చెప్తారు, చక్కగా రామాయణం చదువుకుంటారు. అవసరమైతే గనక అడుగు ముందుకేసి బ్రహ్మాండంగా ఎవరన్నా కూడా తేడా చేస్తే గనక ఉతికి ఆరేస్తూ ఉంటారు. దాంట్లో కూడా మొహమాటం లేదు. ఇంకా చెప్పాలంటే నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని ఆవిడకి కూడా. అయినప్పటికీ కూడా ఒక ఎడిషన్ సిద్ధి గారు, అక్కగారికి ఐ థింక్ పరంపరాగతంగా ఒక గుడికి కూడా సేవ చేస్తున్నారు. మూవ గోపాల స్వామి గుడి అనుకుంటా. అండ్ గో సంరక్షణ లాంటి యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. ఆవిడ ఎన్నైనా చేయనివ్వండి, ఎన్ని మంచి పనులైనా చేయనివ్వండి, మంచి పనులకి ఎలాంటి మొహమాటం ఏం లేదు. 100కి 99 మంచి పనులు చేసి ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించడంలో ఏ మాత్రం మొహమాటం లేదు. బేసిక్గా మనం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి కూడా ఆ విషయాన్ని. ఓకే, సో ఆ ఛానల్ పేరు కూడా ఏం లేదండి, ఛానల్ పేరు గోవింద సేవ. అదే సిద్ధి గారు. అండ్ అగైన్ అక్కగారు ఇచ్చిన స్ఫూర్తితోనే చెప్తున్నామండి. తప్పు ఎవరు చేసినా ఎత్తి చూపిస్తారు. ఎలాగైతే ఇంతకు ముందు కూడా చాలా మంది తప్పులు ఎలాగైతే ఎత్తి చూపించారో ఇప్పుడు అక్కగారు చేసిన పొరపాటనే నేను అనుకుంటున్నా.
లేదు పొరపాటు లేదా కాదు. ఇది తప్పే. కావాలని చేసిన తప్పు ఇది. ఇది పొరపాటు మాత్రం కాదు. ఇంటెన్షనలా అనేది మేబీ చూద్దాం సిద్ధి గారు అసలేంటి అనేది. ఇది పొరపాటు కానే కాదు. ఇది తప్పే. మొహమాటం ఏం లేదు దీంట్లో. ఎవిడెన్స్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం జనాల్లోకి ఇలా ప్రొజెక్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇది తప్పు కాదు, పెద్ద పాపం ఇది. ముందర ఎప్పుడో ఎలక్షన్స్లోనో ఇంకోటో పక్కన పెట్టి ఏదో పవన్ కళ్యాణ్ అన్నారు అంటే కనుక అది ఏదో పాలిటిక్స్ సంబంధించిన విషయం, అదేదో టెంపుల్కి సంబంధించిన అన్నారు. ఇవన్నీ కూడా సంబంధం లేనటువంటి విషయం. కానీ ఇంత సెన్సిటివ్ థింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనకి చిలుకూరులో ఒక పెద్ద ఆయన్ని, అసలు ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఓ దరిద్రుడు వచ్చి, ఓ పనికిమాలినోడు వచ్చి, అది మ్యాన్ హ్యాండ్లింగా లేదంటే కనుక ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు అనేది పక్కన పెడితే కాసేపు ఆయన గురించి కూడా ఆలోచించట్లే. ఆయన కూడా పక్కన పెడదాం కాసేపు. ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారనుకుందాం. ఈయనంత గొప్పవారు కాదు అనుకుందాం కాసేపు. చిలుకూరు అంత ఫేమస్ వ్యక్తి కాదు అనుకుందాం. ఆ పూజారి, ఇంకో పూజారి ఎవరో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అలా బిహేవ్ చేశాడు అనుకుందాం. ఎట్లా తెలిసిద్ది? ఈయనంటే మనకి తెలుసు కాబట్టి, ఈయనంటే మనకి పరిచయం ఉంది కాబట్టి, మనం ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటాం కాబట్టి, టెంపుల్లో ఆయన అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వీఆర్ కనెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కనెక్ట్ అయిపోయాం మనం. ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూళ్ళలో ఏదో ఒక టెంపుల్లో గనక ఈ వ్యక్తి ఇదే రకంగా చేస్తుంటే తెలుస్తుందా? నిజంగా అంతవరకు బయటకు వస్తుందా? భయపడిపోతాడు. బీపీ ఉంటే కనుక గుండె అయిపోతుంది అక్కడ మనిషికి. సిద్ధి గారు, ఇతను ఈ విధంగా ఇప్పటికే ఇంకొక 10 టెంపుల్ దాకా చేశారంట. వాళ్ళందరూ ఇతనితో గొడవ ఎందుకు అని సరే మేము సహాయం చేస్తాము అని చెప్పేసి ఒప్పుకున్నారంట. అది సాయం చేసేది ఇదే ఈ రామ రాజ్యం అనే దానికి కొంతమంది సైనికులను ఇవ్వడం, ఆర్థికంగా సహాయం అందించడం అనే విషయం గురించి. ఎవరండి అసలు ఊళ్ళో పూజారులు ఎవరండి ఇవ్వడానికి? నాకు అర్థం కాదు. అక్కడ ఇప్పుడు 20 మంది వచ్చి మీద పడితే ఎవరైనా ఎలా అబ్జెక్షన్ చేస్తారండి? ఈయనంటే కొంచెం ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి చేయగలిగారు. రంగరాజన్ గారికి ధైర్యం ఉంది కాబట్టి ఆయన చేయగలిగారు. మిగతా వాళ్ళకి అంత ధైర్యం ఉండొద్దా? పోనీ కనీసం అదేనా అనుకుందాం. కాసేపు మనిషిని ఏదో 10 మంది వచ్చారు, 20 మంది వచ్చారో పక్కన పెడదాం. ఒక మనిషిని ఇలా చేస్తూ ఉంటే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ డేటా ప్రైవసీని మొత్తం తీసుకెళ్ళి ఒకటి చేతిలో పెడుతున్నాం అంటే దాన్ని ఎవడు ఎంత దారుణంగా యూజ్ చేసుకుంటాడు అనేది మనం ఊహించుకోవడానికి కూడా సరిపోతుంది. 1కి 10 సార్లు మళ్ళీ చెప్పిందే చెప్పేసి ఎవరికి కూడా మీ పర్సనల్ నెంబర్లు షేర్ చేయకండి. పర్సనల్ నెంబర్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు అభిమన్యుడికో లేదంటే కనుక ఎవరికి పడితే వాళ్ళకో అందరికీ ఫోన్లు చేయమాకండి. అర్ధరాత్రులు అపరాత్రులు ఫోన్ చేయాల్సిన అవసరాలు లేవు ఎవరికి కూడా. అందరూ కూడా మనుషులే, కాసేపు పడుకుంటారు ప్రశాంతంగా, దట్స్ ఓకే. అంతకన్నా ముందు ఏంటంటే మీ నెంబర్లు ఎవరికి షేర్ చేసుకోకండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకండి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ మీ ఎవరు కూడా ఒకసారి డేటా బయటకు వచ్చిన తర్వాత ఇంక అన్నీ పోతాయి. ఇంక మీకు తెలియదు అది ఎట్లా పోతుంది అనేది. సరే, ఇంక టాపిక్లోకి వచ్చేద్దాం. నాకు ఇప్పటిదాకా ఈ టాపిక్ మీద కొంతమంది మనం పొద్దున పెట్టిన లైవ్లో కొంతమంది వచ్చి ఏమంటారంటే కనుక, ఒక వ్యక్తి ఏమంటాడంటే కనుక, ఇప్పుడు దీంట్లో ఏమైంది, వెళ్ళి కొట్టలేదు కదా, కొట్టినట్టు ఎక్కడ వీడియో లేదు కదా అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళాడు, ఎవరు రెడ్డి గారి పేరు ఏంటిది, అది కూడా రాముడికి పేరే మన దరిద్రానికి. దట్స్ ఓకే, పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. వీర రాఘవరెడ్డి. ఇప్పుడు వీర రాఘవరెడ్డి అని చెప్పేసి ఇప్పుడు మనకి నరసింహారెడ్డిలోనో సమరసింహారెడ్డిలోనో పేరు ఉంటుంది అని చెప్పి పేరు మార్చేస్తామండి. అతని పేరు వీర రాఘవరెడ్డి. ఆ వీర రాఘవరెడ్డి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన్ని పట్టుకుని అవమానం చేశాడు. దట్ ఈస్ అది అలా పెడదాం, పక్కన పెడతాం. ఇప్పుడు అవమానం చేసే పరిస్థితుల్లో ఎక్కడ కూడా కర్ర పెట్టో కత్తి పెట్టో లేదంటే చేత్తోనో కొట్టినట్టుగా వీడియోలో లేదు కదా. వీడియోలో లేనప్పుడు మీరు ఎందుకండి ఆయన అంటారు అని చెప్పి ఒక బ్యాచ్ అంటే, ఇంకొకటి ఏమంటాడంటే కనుక వీర రాఘవరెడ్డికి జై అంటున్నాడు ఇంకోటి వచ్చి. అక్కడ ఈ క్యాండిడేట్ని పక్కన పెట్టండి. చుట్టుపక్కల ఉన్న 10 మంది 20 మంది ఎవరైతే ఉన్నారో లాగిపెట్టి కొడితే 25 ఏళ్ళే ఒక్కొక్కడికినా. అసలు చదువుకున్నారా లేదంటే ఏమన్నా ఉద్యోగం ఇస్తానో డబ్బులు ఇస్తానో మోసం చేసి లోపల లాగిండా? 5,000 మంది లాగాడండి సిద్ధి గారు. యాక్చువల్ గా వాళ్ళు ఎవరు కనీసం చదువుకోలేదు, వాళ్ళు పొలాల్లో రైతు కూలీల కింద ఉన్నారంట. అంటే ఈ విషయం నాకు మీడియా ద్వారా తెలిసింది. వాళ్ళందరికీ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డులని చెప్పి ఉద్యోగంలోకి ఏముండదని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు.
వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కూడా వాళ్ళ సొంత డబ్బులతోనే కుట్టించుకున్నారంట. ఈ జాబ్ కోసం అని చెప్పేసి 350 రూపాయలు ముందుగా కట్టించిన తర్వాత మళ్ళీ 2000 రూపాయలు కట్టించుకున్నారంట ఆ వ్యక్తి, ఎవరు ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి. సో వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వలేదు. ఈ లోపు వీళ్ళందరినీ 3 వ్యాన్లలోనూ దేంట్లోనో 3 వెహికల్స్ లో వేసుకుని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తిరుగుతా అందరినీ ఈ పూజారిని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ వెళ్తున్నాడు. చాలా మంది ఇప్పుడు దాకా ఏంటంటే కొంతమంది ఒప్పుకున్నారు అంటే ఇంకా వారి అది 20 మంది వచ్చి మీదన పడితే ఇంకెవరు మాత్రం చేయగలిగింది ఏముంది. సో ఒప్పుకొని ఆ టైంకి ఒప్పుకుంటారు. దాని తర్వాత ఈయనతో కూడా ముందు నుంచి కాంటాక్ట్ లో ఉంటే ఈయన ఒప్పుకోలేదు. వీళ్ళ భావజాలం చాలా తప్పు అని చెప్పి వ్యతిరేకించారు. అందుకని ఆ రోజు ఆకస్మికంగా వచ్చి ఈ విధమైనటువంటి పని అయితే చేశారు. కానీ దీంట్లో వాళ్ళు సంపాదించింది ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ఫేమస్ అయ్యారండి. ఆ రామరాజ్యం అనే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువ మందికి అయితే చేరగలిగారు. వాళ్ళ గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. అది ఒకటి. వీళ్ళు కొంతమంది సపోర్టర్స్ కూడా ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే జరిగిన విషయం అనేది అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. ఇది ఒక అర్చక పూజారి మీద ఆయన మీద అలా దాడి చేయడం అనేది, అది కూడా ఆ వయసులో ఉన్న వ్యక్తి, అందులోనూ ధర్మం కోసం టెంపుల్స్ అన్నిటి గురించి మూవ్మెంట్ చేస్తున్న వ్యక్తి గురించి ఆయన మీద అలా దాడి చేయడం అనేది అందరం ఖండించాలి. వాళ్ళు ఏ క్లాన్కి ఏ వర్గానికి చెందినా ఏ విధంగా చెందినా సరే. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది దీంట్లో కూడా భూతద్దంలో పెట్టి తప్పులు ఎదుగుతున్నారు. తప్పులు ఎదిగి అదిగో చెప్పండి. వినిపించి చెప్పాలి, నాకు వినిపించాలి ఖచ్చితంగా. ఎవరైనా స్క్రీన్ షేర్ చేసి అసలు ఏం జరిగిందో నాకు సరిగ్గా విందాం. విన్న దాంట్లో మనం పొరపాటును తప్పుగా అర్థం చేసుకున్నామా, లేకపోతే విన్న వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే దాంట్లో అథెంటిసిటీ ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఫస్ట్. షేర్ చేయగలరా స్క్రీన్ ని? ఒరే నిమిషం చేసే ముందు ఈ వ్యక్తిని ముక్త కంఠంతో అందరూ ఖండించారు, దట్స్ ఓకే. తర్వాత రెండవది ఏంటంటే ఒకసారి మీరు ఆ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఆ యూట్యూబర్ యొక్క ఛానల్ చూస్తే అతను ఈ రకంగా గట్టిగా బలంగా మాట్లాడుతూ ఉంటే కమెంట్లో ఏమవుతుందంటే కనుక కొన్ని కమెంట్స్ చూస్తే ఉంటుందంటే నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపు అన్నా, అసలు మామూలు కాదన్నా, అసలు నువ్వు ఆ గవర్నర్ మాట్లాడితే గవర్నర్ అంటాడు, కలెక్టర్ అంటాడు. దాన్ని చూసి కొంతమంది ఏంటంటే ఆ కమెంట్లో అది పెయిడా అంటే కనుక కాకపోవచ్చు, కొంతమంది నిజంగానే అలా ఇన్స్పైర్ అయిపోతుంటారు, తెలియకుండానే ఇన్స్పైర్ అవుతుంటారు ఒక్కోసారి. అది కూడా పక్కన పెడదాం కాసేపు. వీటన్నిటిని అసలు ఈ కాన్సెప్ట్నే పక్కన పెడితే కాసేపు జరిగింది, దీని మీద అంతా కూడా పోలీసు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, స్పీడప్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తారు, కరెక్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, కాదనట్లా. కానీ ఈ ఎనాలిసిస్లో ఒకనొక ఆవిడ్ని అనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆవిడ చేసిన వీడియోస్ కొన్ని వేలు ఉన్నాయి, దాంట్లో ఎన్నో వందల మందో ఎన్నో వేల మందో భగవద్గీత ఫాలో అవుతున్నారు, మంచిది కాదనట్లేదు. దాంట్లో నేను ఒకడు ఉన్నాను, నేను కూడా సబ్స్క్రైబర్ని, నేను కూడా కాదన్న విషయంలో. నేను మళ్ళీ చెప్తున్నా, ఛానల్ పేరు గోవింద సేవ, నాకు ఇష్టమైన ఛానలే. అంత మాత్రం చేత ఏది మాట్లాడినా కూడా మనకు సంబంధం లేదు, ఏదో మాట్లాడతారు అనుకునేసరికి దీంట్లో సడన్గా ఈ అనాలిసిస్లో స్పెసిఫిక్గా ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఈ ఇష్యూ అనాలిసిస్లో అరౌండ్ 13th minute దగ్గర నుంచి దాన్ని బిట్స్ కింద కట్ చేసి పిచ్చి పిచ్చి షేర్లనే చేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు. నాకు మొత్తం అంతా అక్కర్లేదండి, జస్ట్ ఆ 2 minutes 3 minutes ఇది ఎవరి వీడియో, ఇది గోవింద్ సేవ కదా? అవునవును, అదే సార్. అసలు ఎంత రిఫ్ట్ ఎలా స్టార్ట్ అయిందో చూడండి. మన దగ్గర మన జ్ఞానం ఉంది, మనం చెప్పేది నలుగురు వింటున్నారు అంటే మన తప్పు లేకపోయినా ఇలాంటి చాలా దరిద్రాలు జరుగుతూ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలని ఇందుకే చెప్పేది. ఉదాహరణకి ఇది చూడండి సిద్ధి గారు, సత్యభామ గారు పోస్ట్ పెట్టారు ఏంటి, ఈ దారుణం వెనక ఎవ్వరికీ తెలియని నిజాలు మీ సత్యభామ బట్టబయలు చేయబోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ వీడియోలో సరే లైవ్ అన్నారు కానీ వీడియో పెట్టేశారు. ఈ ఎంటైర్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే బయట ఎవ్వరు చెప్పకుండా సత్యభామ గారు మాత్రమే చెప్పిన విషయం ఏంటంటే ఇది సార్. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి. అంతకన్నా ముందు ఆ వీడియోలో ఇంకా ఏం చెప్పారు, సమరీ ఒకసారి సమరీ చెప్పాలంటే వీడియో మొత్తాన్ని ఎట్లా చెప్తారు?
సో లిటరల్లీ ఆ వ్యక్తి ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తిని తప్పు అని చెప్పారా టోటల్ గా? ఆ వ్యక్తిని ఖండించారు. అందరూ ఖండించినట్టే ఖండించారు. దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఆ వ్యక్తి హిందువే కాదన్నారు. దాంట్లోనూ ఎలాంటి డిఫరెన్స్ లేదు. కరెక్ట్. అండ్ ఇలాంటి పెద్దవాళ్ళని ఇలా చేయకూడదు అన్నారు. దాంట్లో కూడా ఎలాంటి ఇష్యూ లేదు. ఎంటైర్ ఇష్యూ అంతా మరి కావాలని చేశారో, తెలియక చేశారో, ఏదో చెప్దామని ఇంకేదో చెప్పారో, యాక్చువల్‌గా తెలియక ఏదో చెప్దామని అనేవైతే నేను అనుకోను. ఎందుకు అంటే నాకు కూడా ఒక రకంగా ఇన్‌స్పిరేషన్. మా నాకు కాదు. ఒకటి మా మంచిగా సత్తన్నలాగా చెప్తున్నాము. గోవిందరావు దాంట్లో గారు మొహమాటం కూడా లేదు. అదే ఇన్‌స్పిరేషన్. మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు అట్లా కాదు. మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా సూటిగా చెప్పేసేయండి. తప్పో ఒప్పో ఆ ఛానల్‌లో చెప్పేటువంటి విషయాలు చాలా మంచివే కాదనట్లా. అలా అని చెప్పి దీంట్లో ఈవిడ తప్పుగా కావాలని చెప్పినప్పుడు ఈవిడ ప్రొజెక్ట్ చేసేటువంటి విషయాన్ని నేను కావాలని ఆవిడ అక్కడికే ప్రొజెక్ట్ చేసినప్పుడు అక్కడికే మొహమాట వస్తున్నా పడొద్దు సిద్ధి అంటా గారు. నేను. అయ్యో! నేనేం మొహమాట పడట్లేదండి. నేనేం మొహమాట పడట్లేదు. సో చెప్పండి. యాహ్! సో మొదట్లో కూడా చాలా కరెక్ట్‌గానే ఉండేవారు. ఆహ్, తప్పు చేస్తే ఖండించేవారు. సూటిగా ఎలాంటి ఇది లేకుండా. కాకపోతే రీసెంట్ ట్రెండ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఎందుకో కావాలని కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్నాయి ఈ ఛానల్‌లో. మరి చూస్తారు, కరెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, ఇది వినండి సిద్ధి గారు. ఒకసారి ఇది అందరూ వినండి. ఆవిడ కరెక్ట్ చేసుకోమని కూడా మనం చెప్పట్లా. వైష్ణవులు ఆగండి. భాగవతుల్ని ఆవిడని కరెక్ట్ చేసుకోమని చెప్పేంత పెద్దాళ్ళం మనం కాదు. కావాలంటే నాలెడ్జ్ బేస్లో ఆవిడ 100 అడుగులు ఎక్కువే ఉండొచ్చు కాక. కానీ సమాజంలోకి రాంగ్ మెసేజ్ పోతూ ఉన్నప్పుడు అది చాలా తప్పు తల్లి మీరు చెప్పేది. మొహమాటం ఏం లేదు. మీరు ఏమైనా చేసుకోండి. తర్వాత మీకు ఎవరైనా నచ్చకపోతే కనుక మీరు నెగిటివ్ వీడియోలు చేసుకుంటారో, లేదంటే వేళ్ళు చూపించుకుంటారో, లేదంటే ఇంకో ఏం చేసుకుంటారో మాకేం సంబంధం లేదు. స్పెసిఫిక్‌గా ఇది నేను యాక్చువల్లీ ఉంది ఇది సిద్ధి నేను గారు. పర్సనల్‌గా చెప్తున్నా. నేనైతే సీరియస్‌గా చెప్తున్నానండి. ఐ యామ్ రెడీ. మీరు దీనికి కౌంటర్ చేయండి. ఇగ్నోర్ చేయండి. నేను ఈరోజు నాకు కనిపించింది. రేపు ఊరందరికీ కనిపిస్తుంది. నేనొక కౌంటర్ వీడియో చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. బట్ చేస్తున్నా ఎందుకు అంటే, మనసు ఉండబట్టక, అక్కయ్య గారు అని పిలుస్తున్నా కాబట్టి చేస్తున్నా. కానివ్వండి. నేనైతే రెడీ సిద్ధి గారు. రేపొద్దున ఒక ఆడపిల్ల ఇన్ని కష్టాలు పడొచ్చి ఇలాంటి వీడియోలు చేస్తుంది. ఏది ఇలాంటి వీడియోలు చేస్తుందా అండి? లేదంటే నేనింత కష్టపడి చేస్తున్నా, నన్నిలా చేస్తున్నారు. విక్టిమ్ కార్డ్‌లు ప్లే చేయండి. లేదు ఈ సహనావత్ ఛానల్ నడిపించేవాడు వాడు ధర్మ కాదు, అధర్మ అని చెప్పండి. మీ ఇష్టం. కానీ నేను నిజానికున్న నా బండి నడిపే కృష్ణుడి సాక్షిగా చెప్తున్నా. మీరు తప్పు చేశారక్క. కావాలంటే చూడండి. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు. నేను శైవుణ్ణి కాదు, నేను వైష్ణవుణ్ణి కాదు, అసలు నేనేం కాదు. గుడికి వెళ్తే ఊరికే దండం పెట్టుకొచ్చే మామూలు మనిషిని. అది కూడా పెట్టుకుంటా, లేదంటే కనుక మనసులో దండం పెట్టుకుంటా, లేదంటే ఇంట్లో దండం పెట్టుకుంటా, ఇంత బొట్టు పెట్టుకుంటా, ఖాళీ కూర్చుంటా అంతే. నేనేమీ చెయ్య, నాకు రాదు. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేర్చుకుంటా. సో నన్ను గనక ఎవరన్నా గనక దీంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీవన్ నన్ను కలిగితే మాత్రం అది వైష్ణవ, శైవమ, ఏస, గీస, బాబానా, తొక్క, తోటకూర ఎవరికి కలిగినా మాత్రం నాకు అలాంటి పరిస్థితుల్లో కోపం వచ్చింది తప్ప నాకు ఎప్పుడు రాదు. నాకు సంబంధం లేదు అసలు ఇలాంటి వాటితోటి. సో ఇక్కడ ఈ ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే అమ్మా మీ గురించి ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక దగ్గరగా మీరు మాట్లాడిన మాట మీరు దాన్ని ప్రెస్ చేసి మాట్లాడారేమో. ఫోన్లు దగ్గరగా 15 నుంచి 20 ఫోన్లు. ఇది నిజమా అండి? దాంట్లో ఎక్కడ మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి అథెంటిసిటీ లేదు. మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. అయినా కూడా ఒక రాయి వేసి ఒక చిన్న ఇష్యూని క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. చాలా పెద్ద తప్పమ్మ మీరు చేసింది ఆ విషయంలో మాత్రం. ప్లే చేయండి 1 by 1. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనేది. వీడు రామభక్తుడు కాదు, వీడికి రాముడు అంటే అసహ్యం, రామాయణం అంటే అసహ్యం, వీడికి భాగవత సాంప్రదాయం. రామభక్తుడు కాడనే కదా. మరి ఇతన్ని ఎవరు పంపించారు రంగరాజన్ స్వామి వారిని కొట్టడానికి? పాట పాడి చెప్పాడు, ఆ ముక్కంటి పంపించాడు.
శివుడు పంపించాడట, పోయి వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టారా చంపేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా ఈ దాడులు ఎవరు చేస్తున్నారనేది. వీడు రామభక్తుడు కాదు, వీడికి రాముడు అంటే అసహ్యం, రామాయణం అంటే అసహ్యము. వీడికి స్పష్టంగా అర్థమైంది కదా, స్పష్టంగా అర్థమైంది కదా అంటున్నారు కదమ్మా. ఏం అర్థమైంది స్పష్టంగా? వాడు ఒక దరిద్రుడని అర్థమైంది, వాడు పనికి మాలినవాడని అర్థమైంది, వాడు చేసిన పని తప్పు అని అర్థమైంది. దాన్ని మనం అందరం ఖచ్చితంగా అందరం కలిసే ఖండిస్తున్నాం. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు నేనేమంటా, మీరు వచ్చి ఏమన్నారు అంటే కనుక కాసేపు ముక్కంటి అనే పదం వాడారు కాబట్టి మీరు అలా అంటున్నారు కదా. నేనేమంటానంటే ఒక క్రైస్తవుడు పేరు పెట్టుకొచ్చాడు, లేదంటే కనుక ఇంకో మతం పేరు పెట్టుకొచ్చాడంట, లేదంటే కనుక డబ్బుల కోసం ఇంకో కొత్త మతాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చాడని చెప్పి నేను అంట. మీరు మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి ఏమైనా అర్థం పర్థం ఉందా అసలు? వాడు ఒక వెధవ, వాడు ఒక పనికి మళ్ళీ సన్నాసి, ఇంతవరకు అర్థమవుతుంది అందరికీ కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు రావాలి ఇక్కడి నుంచి? అంటే మీ ఉద్దేశంలో ఖచ్చితంగా అందరూ అట్లాగే ఉంటారనుకుంటున్నారా? అసలు ఈ సమాజంలో ఇప్పుడు ఇది అవసరమా తల్లి? మీరు సాయిబాబా అనేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు, అలాంటి వాడిని తప్పు అని చెప్పి చెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పి చెప్పడంలో తప్పు లేదు. మనకి అందరం కలిసే మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం. బ్రహ్మకుమారులు ఉన్నారు, ఇది తప్పు అని చెప్దాం, గట్టిగా చెప్దాం. ఇప్పుడు అవసరమా? మీకు తెలియనటువంటి విషయం గురించి మీరు ఇలాగా నొక్కి చెప్పేదాన్ని మీకు అర్థమైంది కదా అండి, అర్థమైంది కదా అంటే మీరు నొక్కినట్టే ఆ పదాలు నేను నొక్కలేను, నాకు అర్థం కాదు. అంటే రేపొద్దున ఇంకో ఎక్కడన్నా శివాలయంలో ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, వైష్ణవులు చేశారు అని చెప్పి అక్కడ దాన్ని పట్టుకుని వేలు నొక్కి చెప్తారా? తప్పు కదా తల్లిది. మీరు చేసేటువంటి దేంట్లోనూ కూడా ఎవరికి ఇబ్బంది లేదమ్మా. మీరు చేసేటువంటిది చాలా గొప్ప పని. మీరు ఎక్కడి నుంచో అసలు ఎలా స్టార్ట్ చేశారో, జీరో నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ దాంట్లో ఇలాంటి పనులు సొసైటీలో తీసుకురావడం కానీ, ఇలాంటి పనులు చేయడం కానీ చాలా 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 పెద్ద తప్పు తల్లి మీరు చేసేది. మొహమాటం ఏం లేదు. అండ్ సాడ్లీ సిద్ధి గారు, సాడ్లీ సిద్ధి గారు, ఇది మొదటిసారి కాదు, ఇలాంటిది చేయటం ఇది మొదటిసారి కాదు. కాకపోవచ్చు, కానీ ఈ సెన్సిటివ్ మ్యాటర్ లోకి వచ్చి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ లోనా ఎలాంటి పోనీ ఎవిడెన్స్ అయినా ఉందా? పోనీ ఎలాంటి ఎవిడెన్స్ అయినా ఉందా? ప్రశ్న, వాళ్ళ ఉద్దేశం ఎవరైనా శైవులు పంపారనా లేకపోతే శివుడే పంపాడనా? శైవులు అందరూ కలిసి పంపారని. కానీ అతను చెప్పింది శివుడు పంపాడని కదా. ప్లే చేయండి, మళ్ళీ ప్లే చేయండి ఒకసారి, టోటల్ గా లాస్ట్ 2 minutes ప్లే చేయండి ఒకసారి. ఇక్కడి నుంచి వినండి సిద్ధి గారు, 13:20 నుంచి. పేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా ఈ దాడులు ఎవరు చేస్తున్నారనేది. వీడు రామభక్తుడు కాదు, వీడికి రాముడు అంటే అసహ్యం, రామాయణం అంటే అసహ్యము. వీడికి భాగవత సాంప్రదాయం అంటే అసహ్యం. విష్ణువాలయాలే వీడి టార్గెట్, వైష్ణవార్చకులే వీడి టార్గెట్. ఎట్లా చెప్పారమ్మా? ఎట్లా చెప్పగలరా? పోతన ఎలా అయితే యశోద వేషం వేసుకొని కృష్ణుడికి పాల్గొనడానికి వచ్చిందో, వీడు భాగవత సాంప్రదాయాన్ని లేకుండా చేయడానికి, విష్ణువాలయాన్ని వైష్ణవార్చకుల్ని లేకుండా చేయడం కోసమని ఊర్ధ్వపుండ్రాలు పెట్టి రామభక్తుడు అని చెప్పి రామరాజ్యం పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ ముసుగులో వచ్చేసి ఎవరు గుర్తుపట్టుకుని ఉంటారని భాగవత సాంప్రదాయాన్ని, వైష్ణవార్చకుల్ని, దేవాలయాల్ని దెబ్బ కొట్టడానికి వీడు పన్నాగం అన్నాడు. వీడి అంగీకి ఎవరున్నారో వీరు ఆలోచించుకోండి. భాగవత సాంప్రదాయము అంటే నచ్చని అది. ఇప్పుడు భాగవత సంప్రదాయాన్ని లేకుండా చేద్దామని వచ్చాడు అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారు? మీరు ప్రూవ్ చేశారనుకోండి, ఖచ్చితంగా నేను కూడా మీతో పాటే ఉంటా, మీరు అన్నట్టే చెప్తా. వాడు ఒక దరిద్రుడు, వాడు ఒక పనికి మాలిన వెధవ అనుకున్నప్పుడు అసలు రాముడు అంటేనే వాడికి లెక్కలేదు. వాడు వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి, అసలు వ్యాపారం చేద్దాం అనుకున్నాడా? వాడి పర్స్పెక్టివ్ ఏంటి? లేకపోతే అతని పేరేంటి, అతని పేరు ఏం చెప్పారు, వీర్రాఘవరెడ్డి. ఆ వీర్రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి పర్స్పెక్టివ్ లో అసలు అతను ఎలా ఉన్నాడు? అతను సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందా? ఏమైనా కనుక చిన్న గైడెన్స్ ఇస్తే కనుక బాగుపడతాడా? లేదు అంటే కనుక అసలు అతను అలా మోటివేట్ చేసింది ఎవరు? ఈ యాంగిల్లో చూడడం మానేసి మీరు ఈ కోణంలో ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఫస్ట్ కొన్ని ఎవిడెన్స్ అయినా ఉందా నిజంగా మీ దగ్గర? అతనికి వైష్ణవ సంప్రదాయం మీద పగ ప్రతీకారాలు ఉన్నాయని చెప్పి మీకు ఏమైనా ఉందా? ఎక్కడ ఎవిడెన్స్ ఉందా మీకు? ఓ దుర్మార్గుడికి, ఓ పనికి మాలినోడికి, ఓ డబ్బులు సంపాదించుకోవడానికి ఓ దేవాలయం కనపడితే చాలనుకునేటువంటి వాడికి ఇంకే దాంట్లో ఇష్యూ ఏముంది? అక్కడ ఎక్కడికైనా పోతాడు, ఏమైనా చేస్తాడు, తిరగబడే వాళ్ళు ఉంటే తిరగబడతారు.
ఈ పెద్ద ఆయన అంత 70 ఏళ్ళ పెద్ద ఆయన ఏం మాట్లాడగలడు ఆ టైంలో? ఇంకక్కడ తప్పు కదా తల్లి అసలు మీరు మాట్లాడిన మాట అది. ఎట్లా పోతుంది నోటిఫికేషన్, ఎట్లా పోతుంది? సో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని అనడం కాదు, ఈ పర్స్పెక్టివ్ని, ఈ దృక్కోణం ఒకవేళ ఉంటే ఉండొచ్చు. 100 మందిలో 10 మందికో 20 మందికో ఒకవేళ కొంతమందికి విష్ణు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి శివుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం ఉండొచ్చు, ఏదో కావచ్చు. ఎవరు ఆరాధన వాళ్ళు చక్కగా చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ దాంట్లోకి ఇలాంటి ఆలోచన తీసుకురాడు. పోనీ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నారా? అతను ఒక లేదంటే అతనికి విష్ణు అంటే పగా ప్రతీకారాలు ఉన్నాయి, ఖచ్చితంగా అతను శివభక్తుడు మీరు చెప్తారా? ఇప్పుడు చిలుకూరు ఉంది, చిలుకూరులో శివుడు లేడా? అక్కడ చిలుకూరులో శివాలయం లేదా? అక్కడ ఒకవేళ ఆయన ఉన్నారు, రంగరాజన్ గారు ఉన్నారు, ఆయనకి విష్ణు అంటే ఇష్టం, ఆయనకి శివుడు అంటే విష్ణు అంటే ఇష్టం, విష్ణు అంటే ప్రాణం, విష్ణువుని దండం పెట్టుకుంటారు అనుకుంటుంది. నష్టం ఉంది దాంట్లో. లేదా ఇంకొకళ్ళు ఉన్నారు, ఏదో శివాలయానికి వెళ్తారు, శివాలయంలో శివుడు దండం పెట్టుకుంటారు, మనకేంటి ప్రాబ్లం అది? అర్జెంట్గా ఈ పగలు ప్రతీకారాలు ఈ కొత్త కోణం తీసుకురావడం ఏంటి అసలు అర్థం పడతాం లేకున్నాను? మీరు ఎంత పెద్దవారు తల్లి ఇలాగా అన్నీ తెలిసేట మాట్లాడచ్చా మీరు? పోనీ మాట్లాడే ముందు ఇంత గట్టిగా ఒత్తి చెప్పడంతో ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలుసా మీరు మాట్లాడిన మాటకి? ఓ 15 మంది 20 మంది ఒక గంటలో ఫోన్ చేస్తున్నారు అంటే దాన్ని బిట్స్ కింద కట్ చేసి మీరు మాట్లాడిన 2 నిమిషాలు వీడియో కూడా పూర్తిగా రావట్లే నాకు. ఓ 10 నిమిషాలు వీడియో పూర్తిగా చూడడం ఇవాళ నేను మీది. దాన్ని వీడియో కింద కట్ చేసి అందరూ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అర్థం పర్థం లేకుండా. ఇదేం పద్ధతి ఇది? హైందుడు గారు అసలు మీరు చూసారా వీడియో ఇది? చూసానండి. మీరేమన్నా వైష్ణవుడా, శైవుడా, మీరేంటి అసలు? పోనేను సాయిబాబా భక్తుడా, ఇంకేమన్నా? ఆ సిద్ధాంతాలు ఏవి నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా తిరుపతి వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, మా ఊర్లో ఉండే శివాలయం, నాకు అంతే తెలుసు అండి, ఇంకేం తెలియదు. 100కి 90 మంది ఇలాగే ఉంటారండి. ఎక్కడో రిమైనింగ్ 10% ఓన్లీ విష్ణువునో లేదా శివుడినో లేదంటే కనుక ఇంకా వెంకటేశ్వర స్వామినో లేదా ఎవరో ఒక ఇష్టదైవాన్ని ఆరాధించుకునే వాళ్ళు ఇలా ఉంటారు ఖచ్చితంగా. మిగతా వాళ్ళంతా చక్కగా అన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ చిన్న బ్యాచెస్ అంతే, ఇవి చాలా చిన్నవి. ఇవి దాంట్లో ఒకటి నేర్చుకునేటువంటి దాంట్లోకి వెళ్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి ఇవేం ఉండవు కదా, మాకేం సంబంధం లేదు కదా వీటితో. మాకు నేర్చుకునే వాళ్ళు కూడా కాదు సిద్ధి గారు, నేర్చుకోవటానికి వెళ్ళి సగం అర్థమైన వాళ్ళే ఇట్లాంటి పనికిమాలిన వేషాలు వేస్తూ ఉంటారు. మొన్న ఒకటి తగిలాడు కదా, ఆదిశంకరాచార్యుని శిష్యులే చంపేశారని పిచ్చికూతలు కూసాడు, బ్రాహ్మల్ని తిట్టాడు. మీకు గుర్తుంటే ఆడెవడో పనికిమాలిన ఏదో పేరు కూడా గుర్తు రావట్లే నాకు, పెద్ద ఆయన, మళ్ళీ అనకూడదు. ఎందుకు అనకూడదు? తప్పు చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ వీడియోని అట్లీస్ట్ ఆ బిట్ని అక్కడి నుంచి మీ వీడియో మొత్తం ఉంచుకుని ఈ ఒక్కదాన్ని మీరు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి తీసేయమని చెప్పి, లేదా పొరపాటు కరెక్షన్ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పండి, కనీసం సరిపోతుంది జనాలకి. డోంట్ పాస్ ఎనీ రాంగ్ మెసేజ్ టు ద పీపుల్. దీని తర్వాత కూడా చూడండి సిద్ధి గారు, ఇదే ఉంటుంది మొత్తం. అంటే ఇంకో 2 నిమిషాలు కూడా ఉంది, మళ్ళీ హాఫ్ ఏ ప్లే చేసాం అనకుండా. వాళ్ళు వీడి వెనక ఉండి కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే వీడు ఏనాడు కూడా వీడి ఛానల్లో ఒక ముల్లా గురించి, ఒక పాస్టర్ గురించి వీడియో చేయలేదండి. వాడి దగ్గర వీడు బాగా డబ్బు తింటున్నాడు. వీడు డబ్బు తిని వీడు ఏం కూతలకు వస్తాడో తెలుసా? శివశక్తి ఛానల్ అలాగా, హిందూ జనశక్తి ఛానల్ ఎలాగా, వాళ్ళు ఇలాగ, వీళ్ళు ఇలాగా, వీళ్ళు డబ్బులు తింటున్నారు అనేసి ఎవరైతే ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పోరాటం చేస్తారో వాళ్ళ మీద వీడు ఫ్రీగా బురద చెల్లుతాడు. క్లియర్? మరలా చెప్తున్నా స్పష్టంగా, వీడి వీడియో జాగ్రత్తగా వినండి. రంగరాజ స్వామి పడుతుంటే మీ రాముడు ఏమైనా కాపాడటానికి ధనుమాడాలు తీసుకొని వస్తాడా? మీ రాముడు అంతటి అందరికాలం మేము కాకపోయినా కూడా మేము ఈ కలియుగాన్ని రూపుమాపడానికి వచ్చామని మాట్లాడుతున్నాడు. అంటే వీడు రామభక్తుడు కాదు, వీడంటే ముక్కంటి శివుడు పంపించాడంట, కొట్రారా చంపిరారా అని. వీడి బయటికి నేను రామభక్తుడని నిలువునామం ఊర్ధపుండ్రం ధరించి త్యాగరాజస్వామి కీర్తనలు ముక్కును బట్టి 2 భగవద్గీత శ్లోకాలు ముక్కును బట్టి డ్రామాలు వేస్తూ ఉన్నాడు ఈ ఉన్మాది. వీడిని దయచేసి పోలీసు వారిని వేడుకున్న వీడిని సైకోగాన్ని బయటికి వదిలితే వీడు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న స్వామీజీలను జీర్లను చంపేస్తాడు. వీడు విష్ణువాలయాల్లో చేసేసి అక్కడ అర్చకుల్ని హత్య చేస్తాడు. ఒక్కసారి ఆపండి. వైష్ణవాలయంలో జీయర్లను చంపేస్తాడు. వీడొక దుర్మార్గుడు, వీడొక పనికి మాలిన వాడు. వీడు చేసేదంతా కూడా
ఆ బ్రెయిన్ అలా అలా ట్యూన్ చేసి ఎవడో వదిలేశాడు ఫస్ట్. అది మనకు కనపడుతోంది కదా తల్లి, అంతవరకు మనకు కనపడుతోంది కదా. వాడు వాడు మూర్ఖుడైన విషయం మీకు అర్థమవుతోంది. ఇప్పుడు జియర్ని చంపేస్తాడు అంటే గనక, సో ఇది ఒక మీరు ఆ ప్రెస్ చేసే పాయింట్ చాలా తేడాగా కన్వే అవుతుంది అక్కడ జనాలకి, మీకు అర్థం కావట్లే. అండ్ ఈ వీడియోని కనుక పొరపాటు నేను రేపు పొద్దున అప్లోడ్ చేస్తామా లేదా తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ ఇది చేస్తే అన్ని ఛానల్స్లోనే చేద్దామని చెప్తాను నేను. కనీసం కావాలని నేను రిమూవ్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత 2 నిమిషాలు ఛానల్లో వీడియో పెట్టడం తీసేయడం కూడా పెద్ద నాకేం ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఆవిడకి చేరేలాగా చెరకలు నేనే ట్యాగ్ చేస్తా కావాలంటే పెద్ద ఆవిడకి. ఎవరు కూడా దయచేసి కమెంట్లో నెగిటివ్ కమెంట్స్ ఆవిడ గురించి పెట్టకండి. ఆవిడ చాలా మంచి పనులు, 100కి 99 మంచి పనులు చేసిన ఒక చిన్న తప్పు ఉంది కాబట్టి ఆ తప్పును మాత్రమే ఖండిస్తున్నాం ఇక్కడ. అలా అని చెప్పి అర్జెంటుగా తిట్టేయాలి, అర్జెంటుగా కమెంట్లో తిట్టేయాలి, కొట్టేసుకోవాలి, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనేసుకోవాలి, అలాంటి పనులు ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎందుకు కోపం వచ్చింది, నిజంగానే ఇది కోపం వచ్చింది, కోపం రావాల్సిన విషయం ఇది. అక్కడ వాడు ఎంత తప్పు చేశాడో ఈవిడికి తెలుసో తెలియకుండానో చిన్న పొరపాటు అయితే ఖచ్చితంగా చేసింది ఈవిడ కరెక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం అంతే. అండ్ ఒక్కసారి సాడ్లీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాడు చేసిన తప్పు లాంటి తప్పే జరిగింది ఇక్కడ కూడా. సిద్ధి గారు యాక్చువల్గా చిలుకూరులో శివాలయం కూడా ఉంది. అంతకుముందు ఒకసారి బయట వాళ్ళు వచ్చి శివాలయానికి సపరేట్ మేనేజ్మెంట్, దీనికి సపరేట్ అని గోల చేస్తే మళ్ళీ అక్కడున్న అర్చక స్వాములు అందరూ కలిసి ఈ సోదిగోల అంతా ఆపండి అని చెప్పారు. స్థల పురాణం ప్రకారం అక్కడ శివుడు ఉంటాడు, ఆ చెట్టు ఉంటుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఎవ్వరు మాట్లాడటానికి లేదా అని. వాడేం చేశాడు, వాడి శివుడి పేరు తీసుకోవటానికి కూడా మేబీ నేను అనుకోవటం ఒక రీజన్ ఏంటి అంటే ఈ పాలిటిక్స్ ప్లే చేద్దాం. ఇదొక ఇది ఉంటుంది కదా సిద్ధి గారు, ఎయిమ్ ఫర్ ద స్టార్స్ యూ విల్ అట్లీస్ట్ రీచ్ ద మూన్ అని. వాడు అలాంటి ఒక దిక్కుమాలిన టాక్టిక్ వాడాడు. దాన్ని పట్టుకొని వాడి అగ్నిలో ఆజ్యం పోసినట్టే గోవింద సేవ ఛానల్ వాళ్ళు ఇలా చేశారు. వాడు ఏదైతే చేద్దాం అనుకున్నాడో దాన్ని వీళ్ళు సమర్థించారు, చేశారు కూడా. అండ్ ఫైనల్లీ హైందవుడు గారు, సో ఈ వ్యక్తి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు పర్టికులర్ గా పలానా వైష్ణవ శైవ అని టార్గెట్ అయితే చేయలేదు. ఎందుకంటే అతని ఛానల్లో చూస్తే అతను ఇంతకు ముందు వెళ్ళిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని వీడియోస్ అయితే పెట్టాడు ఒప్పుకున్న వాళ్ళవి. సో అందులో శైవాలయాలు ఉన్నాయి, విష్ణువాలయాలు ఉన్నాయి. స్పెసిఫిక్ గా విష్ణువాలయాలను టార్గెట్ చేయలేదు. అలాగే ఈ వ్యక్తి ఏంటంటే నన్ను శివుడు పంపాడని చెప్పి రామరాజ్యాన్ని పేరు పెట్టుకున్నాడు. ఇంకో పక్క ఏంటంటే తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి. వాళ్ళ యొక్క పాంప్లెట్ చదివితే కనుక మీకు మార్నింగ్ పంపాను ధర్మ గారు, అదే ఇందాక 1 గంట ముందు పంపాను. దాంట్లో వాళ్ళు క్లియర్ రాసింది ఏంటంటే త్రిలింగ అనే పేరు రావడానికి కారణం కేవలం ఆంధ్రాలో ఉన్న ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, శ్రీశైలం అని చెప్పి, అందులో తెలంగాణకు సంబంధం లేదు అని చెప్పి ఒక విధంగా తెలంగాణని కించపరుస్తూ మాట్లాడడం కూడా చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఆంధ్ర మాత్రమే అతను టెలికాలర్ లో కూడా అది దాని పేరేంటి ట్రూ కాలర్ లో కూడా అతని పేరు ఆంధ్రుడు అని చెప్పేసి పెట్టుకున్నాడు. సో ఈ వ్యక్తి 3 రకాలుగా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఒకటి ప్రాంతాలను బట్టి ఆంధ్రాన తెలంగాణ అనే, రెండోది వైష్ణవ శైవం, ఇందాక మనం చూసాం రంగరాజన్ గారి వీడియోలో చూసాం, నన్ను ముక్కండి పంపాడు అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే గోత్రాలు. కాకపోతే మన జనాలకు కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు, కానీ అతను చెప్పే గోత్రాలు మాత్రమే రాముల వంశం అని చెప్పేసి మిగతా సూర్యవంశ క్షత్రియులు కాదు అన్నట్టుగా డిఫరెంట్ ఒపీనియన్స్ పెట్టి 3 రకాల గొడవలు పెట్టాలనుకుంటున్నారు. ఆ క్యాండిడేట్ ఏజ్ ఎంత ఉంటుంది, ఆ వీర రాఘవరెడ్డి ఏజ్ ఎంత ఉంటుంది? 45. 45 ఏళ్లకి ఇట్లా చేస్తున్నాడా? ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే ఒంట్లోకి ఇంకో గట్టిగా ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు బీపీ వచ్చింది, తర్వాత షుగర్ వచ్చింది, తర్వాత కాళ్ళు చేతులు పడిపోతాయి, చచ్చిపోతావు బేసిక్ ఎవడైనా కూడా 60 ఏళ్ళకి. చెయ్యాల్సిన పనులు ఇవే సమాజం అందరూ కూడా. సో ఆ వ్యక్తి అయితే వరుసగా కొంతమంది గ్యాదర్ చేయడానికి అని చెప్పి నాకు 5,000 మంది సైన్యం కావాలని చెప్పి పోస్ట్ పెట్టాడు.
దానికి తగ్గట్టుగా కొంతమంది అక్కడ లోకల్ గా గోదావరి డిస్ట్రిక్ట్స్ లో లోకల్ గా ఉన్న ఆయన కొంతమంది ఇదిగోండి ఇదేనండి. ఆయన వీడి సో ఇక్కడ మీరు ప్రాంతీయ చూస్తే ఇక్కడ చూస్తే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం ఇచ్చారండి. ఇక్కడ ద్రాక్షారామం శుద్ధ తప్పది. త్రిలింగం అనేది ఒకవేళ కార్తికేయుని లింగాలను తీసుకుంటే కనుక ఒకటేమో గుజరాత్ లో ఉంటుంది, ఇంకొకటి ఒరిస్సాలో ఉంటుంది, ఇంకోటి తమిళనాడులో ఉంటుంది. ఆ మూడింటి మధ్య ఉండే ప్రాంతం. కొన్ని అది కాదనుకున్నా ఇంకొక దాని ప్రకారం అంటే ఒకటి తెలంగాణలో ఉంటుంది, రెండు శ్రీశైలము, ఇంకోటి ద్రాక్షారామం తెలంగాణలో కాళేశ్వరం. సో ఈ మూడింటి మధ్య ఉండే ప్రాంతాన్ని చెప్తారు. కానీ ఇలా ఇతను రాసినట్లుగా శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ మూడింటి మధ్య ఉండే ప్రాంతం అని చెప్పేసి ఎవరు చెప్పరండి అన్నమాట. కానీ ఈ వ్యక్తి రాసిన పాంప్లెట్ లో మాత్రం ఆ మూడింటి మధ్య ఉండే ప్రాంతమే తెలుగుదేశం అని చెప్పేసి ఆంధ్రదేశం అని చెప్పి మిగతా వాళ్ళు తెలంగాణకి ఆంధ్రాకి గొడవపడ్డానికి కూడా ప్రయత్నిస్తున్నాడు ఈ వ్యక్తి. ఇంకో పక్క గోత్రాలను అడిగి ఈవెన్ చెంగియార్ గారి మీద కూడా కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గోత్రాలు మండగలుపుతున్నారు అది ఇది అని చెప్పేసి. అతను అన్ని విధాలుగా ప్రయత్నించాడు. ఏ విధంగా అయినా గొడవలు పెట్టాలి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, ఏదైనా సరే ఏ విధంగా వర్కౌట్ అవ్వలేదు. ఇక కొంతమందిని రిక్రూట్ చేశాడు. వాళ్ళందరికీ చెప్పడం అయితేనేమో డీజీపీ గారు చెప్పిన విషయం ప్రకారం అయితే మాత్రం వాళ్ళందరికీ సెక్యూరిటీ గార్డులు అని చెప్పాడు. వాళ్ళ సొంత యూనిఫామ్ వాళ్ళే కుట్టించుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 2,000 రూపాయల పైనే డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళందరినీ ఒక 3 వెహికల్స్ తీసుకుని వచ్చి కొన్ని గుళ్ళకి వెళ్ళడం, అక్కడ అర్చకులతో మాట్లాడడం, అక్కడ ఆ గోత్రాల వాళ్ళు ఎవరున్నారో వైశ్యులు, క్షత్రియులు వాళ్ళని పేర్లు ఇమ్మని అడగడం, అలాగే వీళ్ళకి కావాల్సిన ధన సహాయం కొంతమందిని ఇలా రిక్రూట్ చేశారు కదా, వాళ్ళకి కావాల్సిన జీతాలు ఇవ్వడానికి ధన సహాయం చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, ఇలా చేసుకుంటా వెళ్ళాడు. ఆ ప్రాసెస్ లోనే చిలుకూరుకు కూడా వెళ్ళాడు ఆయన. అందులో అతనికి ఫలానా వర్గానికి చెందిన గుడే కావాలన్నట్టుగా అయితే అతను ఎక్కడ ఆలోచించలేదు. కానీ వెళ్ళిన చోటల్లో ఇదే మాట చెప్తున్నాడు, నన్ను మొక్కండి పంపించాడు అనుకోండి. ఒకవేళ చించాడే అనుకోండి, అలాగే అనుకుందాం, కాసేపు అలాగే ఆలోచించడుకుందాం. దానికి ఎవిడెన్స్ ఏం లేదు కదా. ఒక మొక్క ఏదో పెచ్చకోతడు కూసాడు కదా, వాడు కూసినవన్నీ పెచ్చకోతలే, దాంట్లో ఇంకో పెచ్చకోత ఏదో కూసాడు దాంట్లోను. అలా దాన్ని అలా పక్కన పెట్టి దాన్ని అలా ఆలోచించాలి కదా. కానీ మీరు చెప్పే దాంట్లో చాలా సెన్సిటివ్ టాపిక్ ఏంటి తెలుసా? ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి పేరుతో తీసుకుని ఈ పనికి మాలిన డ్రెస్సులు అవి కుట్టించేసి రోడ్డు మీద గల వదిలేస్తున్నాడు చూసారా. ఇది చాలా డేంజర్. మళ్ళీ చెప్పాలంటే కనుక కాసేపు అవుట్ ఆఫ్ ది సిలబస్ మళ్ళీ కొంచెం దాటి బయటకు వెళ్దాం. నా బాగా గుర్తు, నాకు జాబ్ వచ్చింది ఏంటంటే కనుక సెక్యూరిటీ గార్డే. నేను ఫస్ట్ జాబ్ నా డిగ్రీ అవగానే పేపర్లో, ఈనాడు పేపర్లో అక్కడ చిన్న అక్కడ మనకి గోదావరి ఎడిషన్లో దాంట్లో జిల్లా ఎడిషన్ పడుతుంది కదా, ఆ జిల్లా ఎడిషన్లో చిన్న చిన్న యాడ్లు వేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మా దగ్గర పనిచేయడానికి చిన్న వర్కర్ కావాలి, ఇది మీకు కావాల్సిన వాడికి ఒక పోస్ట్ కార్డ్ రాయండి అని చెప్పి పెట్టేవాడు. ఇప్పట్లో మీకు పోస్ట్ కార్డు లేవు, కానీ మా దగ్గర ఆ కాలంలో అయితే పోస్ట్ కార్డులే ఉండేవి. మాకు రాయగానే 2 వారాల్లో నాకు అది వచ్చేసింది జాగ్రత్తగా. ఏంటిది? ఓ లెటర్ పంపించాడు, మీకు డ్రెస్ ఇస్తాం, మీకు ఉండడానికి ఇల్లు ఇస్తాం, పిఎఫ్ ఇస్తాం. అదేదో దాని నాకేం తెలిసి బిఎఫ్లో మనకు తెలియదు కదా అప్పట్లోను. పిఎఫ్ ఇస్తాం, 1000 రూపాయలు, ఎంత 2,000 రూపాయలు జీతం ఇస్తాం, ఇట్లా పెట్టి పంపించేవాడు అలాగా. సో జనాలందరూ కూడా తెలుసో తెలియకుండానో ఆ ఏజ్ లో అలాగే వెళ్తారు. అవసరం అలాగే ఉంటది. అవసరం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ మన లైఫ్ ని ఎలా స్పాయిల్ చేసుకోవచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా వీడున్నాడు. ఇది తప్పు అని చెప్పి చూపించడం పోయి దీంతో పాటు ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు ఆర్య సమాజం ఇక్కడ అంతేకాదు, ఆ వ్యక్తి చేసిన వాటిలో ఇంతకుముందు కలెక్టర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు రంగరాజన్ గారి విషయంలో ఎలా అయితే చేశాడో టేకింగ్ ఇన్ టు కస్టడీ అని చెప్పి, అలాగే ఒక కలెక్టర్ విషయంలో కూడా చేశారు ఆయన. అప్పుడు ఎస్ఐ గారికి కాల్ చేసి ఎస్ఐ గారు వచ్చి అది మొత్తంగా ఇష్యూ అయింది, కానీ అతనికి అయితే అతను అనుకున్న రీచ్ అయితే రాలేదు తనకి. ఆ రీచ్ ఇప్పుడు రంగరాజన్ గారి విషయంలోనే వచ్చింది. తప్పు స్వామి, ఇది చాలా తప్పది. సరే కాసేపు అలా పక్కన పెడదాం. ఇంకా నేను నా దగ్గర ముగించే ముందు 4 మాటలు చెప్తా. ఈ 4 సెన్సిటివ్ థింగ్స్ చూసే జనాలు అర్థం చేసుకోవాలి. మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇది సంబంధం లేనటువంటి విషయం, అస్సలు సంబంధం లేనటువంటి విషయం. వీళ్ళంతా పెద్దవాళ్ళు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా విషయాలు తెలుసు. మీకు నాకు ఎలాంటి విషయాలు తెలియవు. మీకు అంటే చూసేటువంటి ప్రేక్షకులకి, నాకు అంటే నాకు.
ఒకవేళ గనక మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నేను మీతో మాట్లాడట్లా, మీకు నాకు సంబంధం లేదు, మీరు దూరంగా పోవచ్చు, మీరు అసలు ఈ జోలికి రావక్కర్లా. 100కి 90 మందికి దేవాలయానికి వెళ్ళడం మాత్రమే తెలుసు. 100కి 90 మందికి ఇంట్లో నుండి కష్టాలు, లేదంటే కనుక కోరికలతోటో, లేదంటే కనుక వీలైతే అన్నదానం చేయడానికో దేవాలయానికి వెళ్ళడం తెలుసు. అది రామాలయమా, శివాలయమా, ఇంకా చెప్పాలంటే సాయిబాబా అన్నా కూడా సంబంధం లేకుండా, సిగ్గు లేకుండా వెళ్ళిపోతాం మేమంతా కూడా. మాకు ఎలాంటి మొహమాటం లేదు, మాకు అలాంటి మొహమాటాలు లేవు, మాకు సిగ్గు లేదు. సాయిబాబా దగ్గర వెళ్ళడానికి కూడా మాకు సిగ్గు లేదు. కానీ ఈ మిగతా 10 మంది ఎవరైతే ఉంటారో, ఆ రిమైనింగ్ 10 మంది, 100కి 10 మంది ఎవరైతే ఉంటారో, దాంట్లో ఒక ఇద్దరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. విష్ణుమూర్తిని ఇష్టంగా ఆరాధిస్తారు. దానికి ఓ పద్ధతి అని పేరు పెట్టుకుంటారు. ఇంకో ఇద్దరికి ఏదో శివుడు అంటే ఇష్టం ఉంటుంది. ఇంకో ఇద్దరికి అసలు ఇవేమీ ఇష్టం ఉండదు. దాని పేరేమిటి, ఆర్య సమాజం అని చెప్పి వేదాన్ని గౌరవించుకుంటూ ఉంటారు. ఇంకో ఇద్దరు వచ్చేసరికి ఇంకేదో పేరు పెట్టుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. అట్టాగా వీళ్ళు వాళ్ళని తప్పుపడడానికి ఏం లేదు. వాళ్ళకి అది నమ్మకం అనిపించింది, కరెక్ట్ అనిపించింది. దాంట్లో నాది మాత్రమే కరెక్ట్, మిగతా తప్పు అని చెప్పేటువంటి అధికారం ఎవడికి ఒకడి మీద ఒకడికి లేదు. ఒకవేళ ఎవరన్నా కూడా అలాంటి కొట్టుకు చచ్చిపోవాలని ఉద్దేశం ఉంటే ఈ లిమిటేషన్ మీ 10 మందికి మాత్రమే ఉండాలి. మా దగ్గర ఉన్నటువంటి మిగతా 90 మందికి మీరు రుద్దడానికి మీకు ఎలాంటి ఆస్కారం లేదు, మీకు ఎలాంటి అధికారం కూడా లేదు. మీరు మంచి చెప్పండి వింటాం, భగవద్గీత చెప్పండి వింటాం, రామాయణం చెప్పండి వింటాం, భాగవతం చెప్పండి, శివపురాణం చెప్పండి, ఏం చెప్పినా మేము వింటాం. అంతే తప్ప దయచేసి ఈ రిమైనింగ్ 90% ఆల్రెడీ ఈ సాయిబాబాలని, లేకపోతే ఇంకో పనికిమాలిన విషయాలని, బ్రహ్మకుమారిలని, ఇంకోటని చెత్తలు చాలా ఉన్నాయి. మాకు వీటితో సంబంధంలా, మాకు అవసరంలా, మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు నొక్కి మీకు అర్థమైంది కదా అని చెప్పి మీరు చెప్పాల్సిన పని లేదు తల్లి. ఈ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని ఇది ఖండించడం అంటే ఖండించడం అనుకోండి. కావాలంటే మీరు తీసుకెళ్ళి ఇదిగో వాడేం చేశాడు, వీడేం చేశాడు, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి, నాకేం మొహమాటంలా. జయ శ్రీరామ నా దగ్గర నుంచి. హైందవుడు గారు, సానావత్ గారు, మీరేం చెప్తారో చెప్పండి. నేను ఒక పాయింట్ చెప్పేస్తానండి. కొంచెం మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీరు చెప్పింది నిజమని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడే ముందు అది కొంచెం నిజమా అబద్ధం అనేది కొంచెం వెరిఫై చేసుకుని మాట్లాడండి. ఎవరైనా సరే, ఈ ఒక్క ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా సరే, మీకు తెలియకపోతే తెలియని విషయాన్ని జనాల మీద రుద్దాల్సిన అవసరం అయితే లేదు. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోమని అంతేనండి. మళ్ళా ఇంకో ముక్క కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈవిడ గురించి ఏదో మాట్లాడాం కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు, ఆవిడికి ఆపోజిట్ గా ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ వీడియోని వాడుకుని పిచ్చ పిచ్చ వేషాలు వేసినా, మీరు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, మీకు ఆవిడకి ఏమైనా పర్సనల్ రైవల్స్ ఉంటే ఉండొచ్చు కాక, దీనికి ఇప్పుడు మేము మాట్లాడిన దానికి మీ ఇద్దరికి మధ్యన మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎలాంటి ధర్మ మార్గాలు వాడుకుంటారో, ఎలాంటి ధర్మ చక్రాలు వాడుకుంటారో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, ఏమైనా కొట్టుకోండి, మేము జస్ట్ ఎంటర్టైన్ అవుతాం, కావాలంటే మంచి ఉంటే తీసుకుంటాం, అంతవరకే. అంతే తప్ప బయట ఇంకో విషయం సిద్ధి గారు, మేము నోరు తెరవాలి అని తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈవిడ మా అక్కగారు, ఆ మర్యాదతోనే ఇలా మాట్లాడాం. దీన్ని అణువుగా తీసుకొని ఎవడన్నా మధ్యలో దూరితే మాత్రం గోపి గారి ఛానల్లోనే లైవ్లు ఉంటాయి దానికి సంబంధించి. తర్వాత మీ ఇష్టం. ఇంకా మాట్లాడితే నా ఛానల్లో బూతులు వాడి మరీ చెప్తాను కావాలంటే అలాంటి వాళ్ళకి. మామూలుగా అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. పరాయి మతం వాడు, సాయిబాబా వాడు అయితే నెమ్మదిగా మాట్లాడతాం. మన వాళ్ళు చేస్తే మాత్రం తిక్క మామూలుగా ఉండదు. నాకు చెప్తా, ఎవడు చూసాడులే కావాలంటే నా వీడియో నేను ఒక్కడే చూసుకున్నా సరే, నాకు నేను చెప్పాలని చాలా సీరియస్గా చెప్తాను విషయం గుర్తుంచుకోండి. సో ఈ వీడియో నేను 3 ఛానల్ను కూడా అప్లోడ్ చేయమని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ గనక ఈ విషయంలో ఆవిడ కరెక్ట్ చేసుకుని, ఇన్ఫర్మేషన్ లేదు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాట్లాడండి, ఖచ్చితంగా నేను మీతో పాటే ఉంటామమ్మా, మొహమాటం ఏం లేదు. మీ దగ్గర కన్ఫర్మేషన్ ఉంటే కనుక చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. లేదు అంటే కనుక మీరు కరెక్ట్ చేసుకుంటారంటే ఇమీడియట్గా వీడియో డిలీట్ చేస్తాం ముగ్గురు కూడా. సో నేను వాళ్ళిద్దరిని అడగకుండానే చెప్పేస్తున్నా. అలాగే ఇంకొకటి సిద్ధి గారు, ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో అసలు గోవింద సేవ గారి ఛానల్ భలే ఉండేదండి. రాను రాను థంబ్నెయిల్స్ కొంచెం విచిత్రంగా అవటం మొదలయ్యాయి. సరే, ప్రాబబ్లీ థంబ్నెయిల్ ఏదైనా అక్కగారు, అదే సిద్ధి గారు వస్తున్నా. సో థంబ్నెయిల్ ఏదైనా అక్కగారు చెప్పేది మంచి విషయం, ప్రాబబ్లీ రీచ్ పెరుగుతుంది అండ్
ఓ నలుగురికి ఎక్కువ మంచి తెలుస్తుంది. దాంట్లో గూడా నాకెలాంటి అభ్యంతరం లేదు సార్. కాకపోతే నా భయం అంతా ఏంటంటే, మేబీ అలాంటి ఒక రీజన్ వల్లే ఇక్కడిలా ఏమన్నా చేశారా? ఏం జరుగుతుంది? అనేదైతే నాకు చాలా భయంగా ఉంది సిద్ది గారు. అండ్ నాకు తెలుసు అక్కగారు అలాంటి వారు కాదు. కాదండి, ఆవిడ అలాంటి కానీ వారు కాదు. నా భయం మంచిదే. నాదే. ఎందుకంటే జరుగుతున్న సినారియోస్ అలా ఉన్నాయి. ఆవిడకి ఎవరి మీద కోపం లేదు. ఆవిడ చక్కగా శివుడి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్తారు. మధ్యలో కోపం, ఆ ఉక్రోషం, అంత పెద్దవాళ్ళకి అంత ఇంత స్టేజ్ మీద ఉండి మీరు ఇంతమందిని మోటివేట్ చేసే వాళ్ళకి మీకు అలాంటి చిన్న పొరపాటు చాలా పెద్ద ఇది ఇస్తుందమ్మా. అంతకు మించి ఏం కాదు అక్కడ. ఎందుకు ఇంకోడెవడో సిద్ది ఉన్నాడు. గారు? గరికపాటి గారు ఒక ఇది చేస్తే వీడియోలు చేశారు. చాగంటి గారు చేస్తే వీడియోలు చేశారు. నండూరి గారు పొరపాటున ఓ మాట అంటే వీడియోలు చేశారు. మరి దీనికి ఎన్ని రావచ్చు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే కదా సార్. ఇప్పటికీ ఇష్టం లేదు. ఇలా చెయ్యాలా? అసలు నా ఛానల్‌లో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇంకా మంచి విషయాలు కలెక్ట్ చేయాలి అని నేను చాలా రోజుల నుంచి వీడియో కూడా అప్‌లోడ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత వీడియో అప్‌లోడ్ చేస్తూ ఇదా? బట్ అగైన్ తప్పదండి. వెన్ ఇట్ కమ్స్ టు ధర్మ నాకంటే, మీకంటే, అందరికంటే ధర్మం గొప్పది. నేను కూడా ఒక పాయింట్ చెప్తాను. నేనైతే కొంచెం హార్ష్ గానే మాట్లాడదాము అని అనుకున్నాను. కానీ యాజ్ యూజువల్ సిద్ధి గారు అలా కాదండి అని చెప్పి ఇలా మాట్లాడిస్తున్నారు నా చేత. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఇది పద్ధతి అయితే కాదు. అంతేనండి సిద్ధి గారు. ఒకవేళ మీకు ఎవరి కాంటాక్ట్ ఉన్నా కూడానమ్మా, అది సహనావత్ గారా లేదంటే కనుక మీకు ఎవరి ఛానల్లో అయినా కూడా డైరెక్ట్ నెంబర్ అయితే మా నెంబర్లు అయితే మీ దగ్గర ఉండవు. నాకు తెలుసు మా ముగ్గురు నెంబర్లు మీ దగ్గర ఉండవు తల్లి. అప్లోడ్ అయితే చేస్తున్నాము. మీరు ఒక మెసేజ్ పాస్ చేసి ఎస్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఇది పొరపాటున చేస్తా అని చెప్పి మీరు ప్రైవేట్లో పెట్టినా కూడా ఆ పెట్టిన మరుక్షణం ఈ వీడియో ఉండదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం కంటే కూడా ఆ 90 మంది కోసమే. ఎవరైతే విష్ణువు శివుడు ఎలాంటి తారతమ్యం లేకుండా మీకు లేదు, ఆ తారతమ్యం మీకు లేదు. యాక్చువల్ చెప్పాలంటే మీకు విష్ణు అంటే ఇష్టం అంతే. ఆ ఇష్టంతో ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తున్నారంటే ముందు జాగ్రత్తగా భయపడ్డాం అంటారు. ఇది అంత భయం కూడా అక్కర్లేదమ్మా. వెనకాల 90 మంది కూడా మీ వెనకాల ఉంటారు, శివుడిని ఆరాధించే వాళ్ళు వెనకాల కూడా ఉంటారు. సో ఆ ముక్క చెబుతూ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వీడియోలు కట్ చేసి ఇలా పెట్టి పోస్టులు చేసుకుని ఫోన్లు అవి చేయకండి అని కూడా చెప్తూ, కమెంట్లు మళ్ళీ చెప్తున్నా, ముగ్గురు ఛానల్లో కూడా ఎవరి దాంట్లోనూ కూడా మన సత్యభామ గారి గురించి పొరపాటును కూడా దయచేసి నెగిటివ్ కమెంట్ని పెట్టడానికి ప్రయత్నం కూడా చేయకండి. ఇంకా మాట్లాడితే కమెంట్స్ బ్లాక్ చేస్తాయి, ఇంకోసారి అలాంటివి ఏమైనా వస్తాయి కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్వే కావడం కోసం మాత్రమే. జయ శ్రీరామ. ఆపేయమంటారు సనావత్ గారు, మీరు ఏమైనా చెప్తారా? అంతే సార్. డన్ అండి. ఒకవేళ బాధపడితే కనుక క్షమించమని కూడా పెద్దగా అడిగేటువంటి విషయం కాదు ఇది. జయ శ్రీరామ్.